ఎవరైనా మెచ్చుకోవడం అందరికీ అవసరం, కానీ అప్పుడప్పుడు విమర్శలు కూడా చెబితే అవి మన అభివృద్ధికి దోహదం చేస్తాయని అనుకునేవాళ్ళు నేను ఒకటి. కాబట్టి అవి కూడా ఆనందంతో స్వీకరించాల్సిన అవసరం. పొగిడేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, పొగుతూనే ఉంటారు. అదొక ఉద్యోగం కొంతమందికి. కానీ విమర్శించేవాడు మాత్రం ఉంటున్నారు. అది సన్నిహితంగా ఉండే, మన బాగుకోలే, మన అభివృద్ధి కోరే స్నేహితులు అనుకునేవాళ్ళు. అందుకనే ఇప్పుడు రాసుకున్నాను, పొగిడితే పంచదార చిలకలు తినిపించినట్టుంటుంది, కానీ కొవ్వెక్కి కొలెస్ట్రాలే కాదు, స్వీట్స్ తింటే కొలెస్ట్రాలే కాదు, కొవ్వెక్కిస్తుందంటే పొగరు. నేను చెప్తే ఎవరు లేరు అనుకునేది. కానీ తెగడితే, విమర్శిస్తే చేరు గుడికలు కనిపించినట్టుంటుంది, కానీ అభివృద్ధికి దోహదం చేస్తుంది అని ఆలో లేనప్పుడు చాలా కలవైన రాజు. ఇవన్నీ నేను చూశాను. ఇవాడు మొట్టమొదటి నాకు పొగట్ట కావాలి ఉండేది. అది ఒక మంచి టానిక్ లాంటిది కదా పొగట్ట, మంచిది, ప్రతి వాడికి బాగుంటుంది. కానీ ఒక లెవెల్ వరకే ఉండాలి. ఒకట ప్రోత్సాహం ఒక లెవెల్ వరకే ఉండాలి, కానీ ఎక్కువ. ఎందుకు చెప్తున్నానంటే టీచర్ మాది కాబట్టి ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది. మేనేజింగ్ డైరెక్టర్, వండర్ఫుల్ ప్రొడ్యూసర్. సరే, నేను మర్యాద కోసమో దేనికో చేయదని అనుకోండి, కాబట్టి ఆయన నాకు గురువు గారు కాబట్టి చైర్మన్ బోర్డు పెట్టి ఉన్నాను అంతే. అందులో భాగస్తులమే. తాషేర్ గారిని పేకాట క్లాస్కి సంబంధించి, తాష్ అంటే పేకాట లాంటిది. ఈ ఇద్దరు ఏంటంటే ఇందులో సామాజిక స్పృహ కూడా ఉంది. ఇద్దరు మిత్రులు అనేది ఫస్ట్ డ్యూయల్ రూమ్. మాకు మంచి కెమెరామెన్ మా చేతిలో ఉన్నాడు, సడన్ ఉన్నాను, మంచి ప్రొడ్యూసర్ ఉన్నాడు. అంచాక మనం ఎందుకు ఎయిట్ చేయకూడదని మధుసూదనరావు గారికి ఐడియా వస్తే సరే అందరూ బాగుంది అనుకున్నాను. నేను చైర్మన్ గా ఉన్నా ఆయన ముందు నేను కొన్నాడు. నాటకాల రోజుల నుంచి నాకు గైడ్ అయినా, వెల్ విషర్ అయినా, ఫాదర్ లైక్ దట్ ఇదే ప్రాపర్ గైడ్ టు మీ. నమస్కారం పెట్టడం ఏమిటో తెలియదు, నా బొచ్చు బట్టి తయారు చేసిన మనిషి మనసుకు గిట్టుబాటు వస్తున్నాడు. అందరికీ తెలిసింది ఎన్నో సార్లు చేసింది. అటువంటి ఆయన చైర్మన్ కావాలంటే పెద్ద నాకు వస్తుందని అర్థం కాదు. మర్యాదగా పాటలు కాబట్టి ఉన్నాను చెప్తే అంతా ఆయన. నీకు బుద్ధి ఉందా అనేవాడు ఆయన ఒక్కడే. నన్ను ఆయన బెంగాలీ కొనుక్కొచ్చారు. తాషేర్ ఇక్కడ మారిపోయిందట, కొనుక్కొచ్చారు. దానికి ఎన్నో కామెడీలు అవి మేము కలిపారు అనుకోండి. ఆయన చక్రపాణి గారు ఒక రకమైన మనుషులు. వాడు నవ్వించడమే వాడికి బాగా తెలుసు. ఎక్కువ ఏడిపించడం కంటే నవ్వించడంలో వారికి చాలా ఇష్టమైన సన్నివేశాలు సృష్టించగలుగుతాం అన్నమాట. దొంగరాములు చూడండి ఎన్నో సృష్టించారు. అలాగే పేదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు చాలా సుఖపడతారని అనుకుంటూ ఉంటారు. అది పక్కన. మరి డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు పడి కష్టాలు ఏంటి వాడికి తెలియదు. అది ఇక్కడ ఒక పరిస్థితి. ఈ రెండు సమానంగా చూసిన వాడిని నేను నా జీవితం అప్పటికే చూశాను. అది చూస్తూనే ఉన్నాను. అంటే ఉండి తినలేని రకం, అరాయించుకోగలిగిన తినకూడని రకం. ఇటువంటి పరిస్థితి
ఒకప్పుడు కళ్ళు నిండా తినడానికి అన్ని రకాల పెద్దవాళ్ళు డబ్బున్న వాడు ఎన్ని నా దగ్గర లేవు, తినలేదు. తినగలిగిన శక్తి ఉన్నప్పుడు, తినడానికి వచ్చినప్పుడు మరి నా పర్సనాలిటీ, నా యాక్టింగ్ ప్రొఫెషన్, నా అవసరాలు, నా బాడీ ఫిట్టింగ్ ఇవన్నీ అక్కవచ్చు. రొమాంటిక్ గా కనిపించాలి, షార్ప్ గా కనిపించాలి, చక్కచక్క డ్యాన్సులు చేయాలి, ఫైట్లు చేయాలి. అందులో నేనేమో ఎవరేజ్ హైట్ ఉన్నవాడిని, ఆ పక్కన ఉన్నవాళ్ళు ఎమకాతకులు, ఒడ్డు పొడుగు ఉన్నవాళ్ళు, మంచి గొంతు ఉన్నవాళ్ళు, మంచి వచ్చేస్తున్నవాళ్ళు, వీళ్ళలో నిలబడాలి. వాళ్ళకంటే అధిగమించలేకపోయినా తక్కువ మాత్రం కాకూడదు. ఈ కోరికలు ఉంటాయి కదా ఆర్టిస్ట్ సహజం. అందుచేత నాకు తగిన పాత్ర నేను ఎన్నుకోవడం, జాగ్రత్త పడతాం. స్వీయ లోపము లేదుకుంటే పెద్ద విద్య తెలుదగాలి పన్నాడు. నా గొప్పతనం ఏంటో నాకు తెలియకపోవచ్చు, కానీ నా లోపాలు ఏంటో నాకు బాగా తెలుసు, నా రాంగ్ యాంగిల్స్ ఏంటో నాకు తెలుసు, నా రేంజ్ ఏంటో నాకు తెలుసు. అంచేత ఇద్దరు మిత్రులకు నేను పనికొస్తాను నేను కూడా అనుకున్నాను కథ చూడగానే. అయితే ఇందులో ఉన్నది ఏంటంటే, పేదవాడు నానా అవస్థ పడతా ఉంటాడు, డబ్బున్న వాళ్ళు అవస్థ పడుతుంటాడు. బాగా చదువుకుని వచ్చాడు, ఇంట్లో అనేక సమస్యలు వచ్చి పడ్డాయి, డబ్బు ఉంది కానీ సమస్యలు హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో, ఇంట్లో ఇబ్బంది, చెల్లెలు, పెళ్లి, డబ్బు, ఈ గొడవలు, ఇవన్నీ మరి లేకపోవడం, ఉద్యోగం లేకపోవడం, ఈ గొడవలో వీళ్ళిద్దరూ పొరపాటునో రైట్నో ఎట్లాగో ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. వాళ్ళిద్దరు తాపడరు కాల్పిన డబ్బు నడుపు ఐడియా వచ్చి నీ పరిస్థితి ఏంటంటే వాడు చెప్తాడు, నా పరిస్థితి సరే ఒకటి ఒక ప్రపోజల్ ఇస్తాను నీకు, నేను డబ్బు ఉన్నది కానీ ఇక్కడ నా చుట్టూ చాలా గొడవలు పడుతున్నారు, నిరంతరం ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఒకసారి నీ డబ్బు ఉన్న పట్ల నీకు ఏదో చాలా మంచి అభిప్రాయం ఉన్నట్టు కదా, అదేమో చూద్దు కదా, నేను మీదేమో నేర్చుకుంటాను, నేర్చుకుందాం, జీవితం ఏంటి నేర్చుకుందాం అనుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇద్దరు మా ఇద్దరు ఒకటే రకంగా ఉంటారు. వాడి స్టైలు వీడికి, వీడి స్టైలు వాడికి ఏదో మార్చి, అప్పుడు డబ్బున్నవాడు ఈ పేదవాడికి ఉండే ఇబ్బందులు ఏమిటి, వాడి సమస్యలు ఏమిటి, ఆ చెల్లెలి సమస్యలు ఏమిటి, అసలు చెల్లెలి సెంటిమెంట్ ఎలా ఉంటుంది, వాడు అక్కడికి చెల్లెలేదు. మామూలుగా అక్కడ ఒకటి పెట్టి ఇక్కడ ఒకటి పెట్టి మాట్లాడు టైమింగ్ చేసి అక్కడెక్కడ మాట్లాడతారు, అలా కాదు. ఇక్కడ ఒకటి మాట్లాడితే ఇట్లా తిరుగుతాడు, ఈ పక్క ఈ పక్క నుంచి ఆ పక్క, ఇవన్నీ అప్పుడే చేశాం. అది చాలా కష్టం. దీనికి ఆర్టిస్ట్ కూడా టెక్నీషియన్ కావాలి. ఫస్ట్ టైం నేను టెక్నీషియన్ కావాల్సి వచ్చింది. అన్ని క్యాలిక్యులేషన్, ఎవ్రీథింగ్ క్యాలిక్యులేషన్. లుక్ చూడాలంటే కళ్ళు చూసి మాట్లాడతాం కదా, జనరల్గా మాట్లాడతారు. ఇక్కడ ఉన్నటువంటి క్యాలిక్యులేట్ చేయాలి కదా, ఇక్కడ ఉన్నట్టు క్యాలిక్యులేట్ చేయాలి. ఈ కళ్ళు సరిగ్గా అక్కడే పడాలి, మరి ఇక్కడ ఇక్కడే సరిపడాలి. ఇంత టెక్నికల్ ఎవ్రీథింగ్ యూ షుడ్ నో. ఆ పాత్ర స్వభావాలే కాకుండా ఆ పాత్ర నటించేవాడి స్వభావం కూడా, టెక్నిక్ కూడా చాలా ఉంటాయి. యాక్టింగ్ వదిలిపెట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి యాక్టింగ్ దెబ్బతింటుంది, క్యారెక్టర్ స్ఫూర్తి దెబ్బతింటుంది. దీని మీద క్యారెక్టర్ పెడితే అది దెబ్బతింటుంది, లుక్స్ అవి ఇవి దెబ్బతింటుంది. మొత్తం మీద గ్రేట్ ఎక్స్పీరియన్స్. పిక్చర్ కూడా అద్భుతమైన సక్సెస్. సక్సెస్ఫుల్ పిక్చర్స్ అనేక ఫార్ములాతో ఉండడం వేరు. ఈ ఫార్ములాతో ఈ టెక్నికలైజ్డ్ పిక్చర్ తీయడం, దాన్ని సక్సెస్ చేయడం లేదు. మంచి పేరు వచ్చింది, మాకు తృప్తి, అందరికీ తృప్తి. అది ఇచ్చిన డబ్బు కంటే అది తీసిన దానిలో ఉన్న, యాక్ట్ చేసిన దానిలో ఉన్న తృప్తి చాలా ఎక్కువ.
ఇట్స్ వండర్ఫుల్ పిచ్. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పలేకపోతున్నాను కాబట్టి ఇది మాది కాబట్టి చెప్పలేక. ఏమైనా అటువంటి పిక్చర్లు ఏంటంటే చాలా డబ్బు ఇస్తాయి కానీ తృప్తిని, కొన్ని తృప్తినిస్తాయి కానీ డబ్బు. బాట్సార్ చాలా తృప్తినిచ్చింది నాకు. ఎవరైనా ఇది బెస్ట్ పిక్చర్ ఏదంటే బాట్సార్ అంటాను. ఎందుకంటానంటే మాటలు లేకుండా యాక్ట్ చేయడం చాలా కష్టమైంది. చాలా మంది మాటలుంటే చాలా కష్టపడి చేయాలి కదా, గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. కానీ మాటలు లేకుండా అది ఎక్స్ప్రెషన్తో నడపాలి, కంటితో ముందుతో ఆతో దాన్ని నడపాలంటే చాలా కష్టం. సగం 50% ఎఫెక్ట్ మాటలతో వచ్చేసి భోజనం చేస్తున్నావా అంటే ఏమి ఎక్స్ప్రెషన్ లేకుండా భోజనం చేస్తున్నావా అని సరిపోతుంది. భోజనం చేస్తున్నావా అంటే ఎలా భోజనం చేస్తున్నావా అని అడగాలి. ఎలా అడుగుతావు? మాట లేకుండా ఇటు గీట నువ్వంటే నాకు ప్రేమగా ఉంది అని చెప్పాలి. మాట లేదు. ఎలా చెప్పాలి? ఇవన్నీ ప్రేమ కూడా వాళ్ళకి పోయినాడు. అక్కడ సురేంద్రనాథ్ పాడతారు. అది అంతర్గతమైన ప్రేమ, అది కూడా ఎక్స్ప్రెషన్ లో తెలియకూడదు. అందుకనే బెస్ట్ అంటారు నా జీవితంలో మొత్తం. అలా ఉన్నా మంచి మిత్రులు. అలాగే ఇద్దరు మిత్రుల్లో ఈ క్యాలిక్యులేషన్స్ లో చాలా ఇబ్బంది. అన్ని క్యాలిక్యులేషన్స్. ఉదాహరణకు ఇక్కడ ఒక నుంచున్నాడు అనుకోండి, వాడు కూర్చున్నాడు చూస్తున్నాడు. ఏ డైరెక్షన్ లో చూడాలి అనేది ఇక్కడ నేను వెళ్ళి రియాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఈ ఒక నా ఎత్తు వాడిని కూర్చోబెట్టి ఈ తల డిస్టెన్స్ అక్కడ వచ్చేసుకోవాలి. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ వచ్చేసుకోవాలి. మళ్ళీ ఈ పక్కకు వచ్చి ఇక్కడ చూస్తుంటే ఇక్కడ చూసుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మాటలు చెప్పాలి. యాక్ట్ చేయాలి. ఎలా టెక్నికలైజ్ యాక్టింగ్ అంటారు. చూడడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఇలా ఫస్ట్ టైం ఈ అవసరాన్ని పడతాం. తర్వాత చాలా పిక్చర్లు యాక్ట్ చేసానుకోండి, బుద్ధిమంతులు ఉంది. ఇవన్నీ అలవాటు అయిపోయిన తర్వాత టెక్నికలైజ్ అనేది తెలిసిన తర్వాత కొంచెం ఆ ట్రిక్స్ అని తెలిసిన తర్వాత అలవాటు. ఏమైనా ఇద్దరు మిత్రులు ఒక అద్భుతమైన పిక్చర్. అది అలాగే గుర్తించారు జనం కూడా. మా కష్టాన్ని అంతా గుర్తించారు. మా కష్టానికి ఫలితం లేదు. అందుచేత ఇప్పుడు సాక్ష్య ప్రేక్షకులతో దాని అనుభూతిని పంచుకునే అవకాశం ఎందుకు వచ్చిందంటే 50 సంవత్సరాలు అవుతుంది కాబట్టి. మరి అది డిసెంబర్ 26, 27, 29, 29 మరి వస్తుంది కదా 2 రోజులు అనుకోండి. ఎప్పుడు వేస్తారో అప్పుడు మరి 60-50 సంవత్సరాలు నిలిచి దాని అనుభూతిని ఇంకా దాచుకోగలిగిన అదృష్టం కలిగిందంటే నేను ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను. 88 కదండి. ఇంతకాలం అది గుర్తుండే విధంగా ఉన్నందుకు. ఉంటారు మనుషులు చాలా మంది ఉంటారు, పనిచేయరు, నాలుగు పనిచేయరు, చాలా ఫ్యాకల్టీస్ పనిచేయరు. నా అదృష్టం. అది చూసిన వాళ్ళు, అంత గ్రూప్ పిక్చర్ చూసిన వాళ్ళు, తర్వాత చూసిన వాళ్ళు, నన్ను ఎరుగుల వాళ్ళు, నన్ను ఆశీర్వాదంలోనే ఈ శక్తి ఉందని నేను మనసారా నమ్ముతాను. దేవుడు ఎందుకు పక్కన పెట్టి పవిత్రమైన పరమాత్మ అంటే ఏంటంటే సంస్కృతంలో పరా అంటే ప్యూరెస్ట్ వన్, గులాబీ పువ్వు ఉంది, చూడడానికి అందంగా ఉంటుంది. దాని సువాసన రూపలేదు కదా. ద ప్యూరెస్ట్
అంటే ఎక్కడైనా దుర్వాసనలు ఉంటే వాటిని చెరగొట్టడానికి బాగు చేయడానికి మనకి వచ్చే సువాసన దాని షేప్ మన ప్రాణానికి షేప్లో లేదు ఆ సువాసన కలగలేదు. పవిత్రమైన ఆత్మ అంటే ఆత్మ సూనుషి. అందుకని పవిత్రమైన ఆత్మ పైన నాకు నమ్ముకున్నవాడు కాబట్టి అదే దేవుడని కొంతమంది అనుకుంటారు. ఇదే దేవుడని నాకు మరొక దేవుడు అంటే తెలియదు. నేను కాదు నీ 70 సంవత్సరాలు పనిచేసిన ఇంకా ఈ మాటలు వినే స్థితిలో నాకు మీ ఇలాంటి అభిమానం నాకు కాబట్టి నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి దీనికి కారణం అంతా మీరు అనుకుంటూ మీరు పవిత్రమైన ఆత్మ మీరు ఎటువంటి వాడైనా కావచ్చు, నాకు సంబంధించిన అంతవరకు మాత్రం నేను పవిత్రమైన ఆత్మగా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. మరి అంటే గీగల్లో వచ్చినప్పుడంతా చాలా మందికి జరిగే ప్రశ్న ఏంటంటే ఎన్టీఆర్ డూపుగా సత్యనారాయణ చేశారు, మరి నాగేశ్వరరావు గారి డూపుగా ఫస్ట్ ఎవరు చేశారు అన్నది. అట్లా ఈ సినిమాలో మీకు డూపుగా చేసిన వ్యక్తి ఎవరు? రాఘవ అనే పదం ఉన్నాడు నా ఎత్తు చేస్తుంటూ అతను, కానీ చేతులు కొంచెం పెద్ద చేతులు. కరెక్ట్గా చెప్పాలంటే ఆ షేక్ హ్యాండ్ చేతులు మాత్రం అద్భుతమైన డైరెక్టర్ విశ్వనాథ్ గారు. మిగతా బాడీ ఎంత కూర్చోబెట్టాలి సరిగ్గా నా ఎత్తు చుట్టూ ఇటువంటి కరెక్ట్ నా అయితే ఉంటాను. అది స్టంట్ మాస్టర్ మాట. అంతకంటే మాట్లాడడానికి ఏం లేదు. వాళ్ళకి వ్యాపారం చాలా పనిచేయడం అంటే ప్రెసిడెంట్గా పనిచేయడం సుమారు కూడా అవుతారు. ఈ జనరేషన్ ఈ గ్రీన్ మ్యాచ్లు వచ్చాయి, తమాషా కొట్టేస్తారు. అన్ని జాగ్రత్తలు ఇన్ని జాగ్రత్తలు చూసుకుంటూ న్యాచురల్ గా యాక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం జాగ్రత్త కూడా 14 days ఎక్కువ పెట్టింది. ఇప్పుడు కెమెరామెన్ ఒక సెటప్ పెట్టాడు అనుకోండి, 2 చోట్ల ఉన్నాయనుకోండి సీన్స్, బ్యాక్గ్రౌండ్ ఒకటే అయినా ఈ దశలు ఇవన్నీ మార్చేది. ఆ సెటప్ అటువంటి 2 చోట్ల తీసుకుంటాం. చాలా యాత్ర ఒకటి రియాక్ట్ చేసుకోవాలి. అక్కడి నుంచి మూమెంట్ ఇట్లా అక్కడి నుంచి ఎన్ని క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇది సినిమానే ప్రయోగం అయినప్పుడు హీరోయిన్స్ అంత పేరు లేని వాళ్ళు తీసుకున్నారు. అది కూడా ప్రయోగంగానే చేశారా? ఇప్పుడు ఎక్కువ సాగుతులు పనిచేస్తారు. అదే సాగుతులు వేషం అది పెట్టినప్పుడు వైద్యుకోవాలి. మీడియా ఆర్టిస్ట్ చేసాం. ఆ పైన సబ్జెక్ట్ నేచర్ పైన రెస్పెక్ట్.
టీకప్ నేమ్లో ఉన్నారు కదా, నేను గ్లామరస్ నేమ్లో ఉన్నారు. అది సబ్జెక్టు కూడా ఒక కొత్తది, సామాజిక స్పృహం. డబ్బు లేని వాడు ప్రతివాడు డబ్బును సుఖపడతాడు అనుకుంటాడు, కానీ వాడు ఎంత అవస్థ ఎంత చెప్తున్నా మీకు కాదని మన తెలుగు సాగు అని చెప్పి వాళ్ళ అవసరం మనకు తెలుగుతూ అమ్మాయి వాళ్ళు ఎట్లా గిలగిల కొట్టుకుంటున్నారు చెప్తాం. డబ్బు ఎక్కువ లెక్క పెట్టుకోవడం సరిపోతుంది, అదొక అబ్బంది ఇబ్బంది. చూడండి డబ్బున్న వాళ్ళ అవస్థలు ఎట్లా ఉన్నాయి ప్రపంచంలో. మా వారికే ఉన్నాయి. సుఖంగా ఉన్నాడంటే బాగా కష్టపడి అందుకని మా ఇంట్లో భోజనం చేస్తుందా చేయగలిపోవడానికి వెళ్తున్నా కింద వరదల స్థానంలో నేను రోజు తింటానా అంట అని అనుకుంటాను లోపల. అందుకని పోయి కలిసిపడేవాడు ఆడుతున్నా మనం వెళ్ళి మేము ఆనందం తెలియదు, ఇంత సమాధానం వస్తుంది నాకే. నేను ఎంత తింటానో తెలిస్తే ఆశ్చర్యం. మధ్యాహ్నం ఈ అరిచేంత పూట కాల్చింది ఒక స్పూన్ రైస్, ఒక ఏది స్పూన్ కాఫీ కప్పు అది కాకుండా అంతకంటే పెద్ద స్పూన్ ఉంటుంది, టేబుల్ స్పూన్, ఆ స్పూన్ రైస్. అంటే ఒక పులుసు కూర, ఒక వేపుడు కూర, ఈ దీంతో నాకు రోడ్డు పచ్చడి ఇష్టం. ఏ రోజు కాదు బెరకాయ బీరకాయ పచ్చడి ఇష్టం. 2 ముద్దలు దాంతో చాలేమో తాగలేదు. ఒక పెరుగు చిన్న స్పూన్ వేసుకుని దాంతో ఆ సగం ఒక స్పూన్లో సగం అది వాడే తడిచి నైట్ అంతే. దాదాపు రైస్ కూడా లేదు. స్టార్ గా ఉన్నప్పుడు కూడా తక్కువనే తీసుకునేవాళ్ళు. మీరు స్టార్ గా ఉన్న రోజుల్లో కూడా దాదాపు అదే అదే 50వ సంవత్సరంలో 50వ సంవత్సరంలో వచ్చింది. అక్కడి నుంచి ఆ ముందెవరో మొక్క ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటారు. ఫ్రూట్స్ ఎక్కువ అస్సలు తక్కువ. My parents' approach is good. My mother. I'm 5 సంవత్సరాలు పెట్టారు. పని కాదు. అదే తల్లకి ఎలా ఉంటుందో తెలియదు, జ్వరం ఎలా ఉంటుందో తెలియదు, కడుపులో ఎలా ఉంటుందో తెలియదు. ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత 36 సంవత్సరాలు అయితే 35 సంవత్సరాలు నాకు ఆపరేషన్. ఇంకా దీనికి కారణాలు ఏంటో కానీ బిలీఫ్ అనేది ప్రజల పైన బిలీఫ్ అనేది ఈ రిలీజియన్నే కదా బిలీఫ్. అంతే రిలీజియన్ బిలీఫ్ ఇంత కాదు, చాలా దుర్మార్గమైన బిలీఫ్. అలాగే నీ పోటీ నా పోటీ లెవెల్స్ కుర్రాడు ఒక చోట ఆ వయసులో ఉన్న అమ్మాయి మన భార్య చెల్లిలో వీళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తాం. వాళ్ళతో నవ్వాలి పేరాలి. ఆ అమ్మాయి పైన మనకు నమ్మకమే కదా. అంతే మీరు వెళ్ళి ఎట్లాగే పనిచేస్తారు.
అందరూ అమ్మాయిలు షోకైనా అమ్మాయిలు అట్రాక్టివ్ గా ఉన్న అమ్మాయిలతో పనిచేస్తారు. మీ అమ్మలకు కానీ మీ భార్యలకు కానీ అది కదా మీరే అట్లా ఉంటే అందరినీ అట్రాక్ట్ చేసి అంత లక్షణాలు ఉన్న హీరోయిన్తో నేను పనిచేస్తాను. మా భార్యనేమనుకోవచ్చు వాళ్ళ వృత్తిరీత్యా కూడా మమ్మల్ని అట్రాక్ట్ చేయొచ్చు. మనం కూడా మనుషులు ఎప్పుడైనా ఎంత గట్టిగా ఉందని దాటుకోవచ్చు. ఛాన్స్ లూజ్ అవుతారు. షేక్ హ్యాండ్ స్టిల్ ఎక్కడ తీసుకుంటారు? ఎప్పుడే తీసుకుంది కూడా ప్లాన్ చేసి మార్నింగ్ ఏం తీసుకున్నా చెప్పరా? లేదు ఇడ్లీ ఇంకొక ముక్కలు. ఇంతకుముందు నేను తగ్గట్టు ఉప్మా కూడా రోజు ఆపం రోజు అందుకని తింటే నేను ఏది సాక్రిఫైస్ చేయాలండి. టచ్ మీద స్వీట్స్ మానేశారు సార్? ఎన్ననే తగ్గట్లేదు. చాలా స్వీట్స్ బాగా అది తెల్లగొట్టే పంచదార స్వీట్స్ బెల్లం జిలేబీ తెల్లకు బుందీలకి మామూలకి చీరాకు పొలంచారు గుమ్మడికాయ తప్ప నా ఇష్టాలు తప్పలేదు. అదే అదే మన ఊర్లో గుర్తొస్తుంది, మన ఊర్లలో తిండి గుర్తొస్తుంది. బీరకాయ పైన తోలు తొక్కులు కూడా పెంచుతాం మందులు వేయకుండా. వెజిటేరియన్ ఎక్కువ ఇష్టం. మటన్ చికెన్ తిన్నాం మొదటి నుంచే సార్? ఎప్పుడైనా ఫస్ట్ నుంచే మానేసి 15 సంవత్సరాలు కోడిగుడ్డు ఎదురు తింటాం. నెయ్యి మీద మేకల సఫల ఎప్పుడన్నా కారం కలిస్తే సఫలాయిలే వేస్తాం. ఫిష్ తింటారన్నా? ఫిష్ ఎప్పుడైనా తింటారు. తినకూడదు నేను లేదు, తింటాను. తీసుకోవడానికి చికెన్ తినేవాడిని దొరుకుతుంది. చికెన్ కూడా బాగా ఫీడ్ పెంచుతున్నారు. వెరీ ఫ్యాన్సీ నేటివ్ కోళ్ళు నాటుకోండి ఏమా